హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో. సోది లేకుండా తొందరగా అయితే మనం మ్యాటర్ అయితే డిస్కస్ చేసేద్దాము. రీసెంట్ గా నేను వీడియో అయితే చేసిన రిగార్డింగ్ ఈ యూనివర్సిటీకి రావద్దు అని నేను వీడియో అయితే చేసిన. అండ్ అందులో ఒక హ్యూమన్ బీయింగ్ అయితే ఆ వీడియో చూసారు. అండ్ ఈవెన్ ఆ హ్యూమన్ బీయింగ్ పేరెంట్స్ అయితే ఉంటారు కదా, మనం అంతా హ్యూమన్ బీయింగ్స్ కదా. సో వాళ్ళు నా వీడియోస్ అయితే చూస్తారంట, వాళ్ళ పేరెంట్స్ కూడా. సో చూసి ఆ వద్దురా, వద్దు వద్దు నాన్న, వెళ్ళొద్దు, బాలేదు సిచ్యువేషన్, ఎందుకు వెళ్తా అని అంటున్నావు, అక్కడ ఆల్రెడీ రియాలిటీగా ఒకటి చెప్తుండు కదా, చెప్తే ఎందుకు పట్టించుకో అంటే తన డ్రీమ్ అంట. తన డ్రీమ్ ని నేను స్టాప్ చేసిందంట. నేను ఎవరి డ్రీమ్స్ ని, ఎవరిని రాంగ్ గా గైడ్ చేయడము, ఎవరిని కిందకి చేయడం, ఎవరిని తొక్కేయడం అయితే నేను ఇప్పటి వరకు అయితే చేయకూడా. అండ్ నా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది అంటే రియాలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు చేసేది పార్ట్ టైం జాబ్స్, అది కూడా ఇల్లీగల్ గా చేసుకుంటారు, క్యాష్ ఇన్ హ్యాండ్ చేసుకుంటారు. అండ్ యూనివర్సిటీకి వెళ్తారంటే యూనివర్సిటీకి వెళ్ళరు. అండ్ అసైన్మెంట్స్ చేస్తారంటే అసైన్మెంట్స్ సరిగ్గా చేయరు, అండ్ బయట చేపించుకుంటారు. అంతా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కొంతమంది 95% ఇన్ యూకే స్టూడెంట్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అదర్ సైడ్. దే వాంట్ మనీ. వాళ్ళు వచ్చేది పని కోసం. దే డోంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ స్టడీస్. అండ్ అసైన్మెంట్స్ బయట నుంచి రాపిస్తారు. ఎవ్రీడే వర్క్, లీగల్ గా వర్క్ చేయడం, ఇల్లీగల్ గా వర్క్ చేయడం, క్యాష్ అండ్ హ్యాండ్ జాబ్స్ అంటారు ఇక్కడ. లీగల్ గా వర్క్ చేసుకుంటారు, ఇల్లీగల్ గా వర్క్ చేసుకుంటా, ఇదే వాళ్ళ లైఫ్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు వచ్చింది దేనికి, వాళ్ళు చేసేది దేనికి, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అది లైఫ్ డిసైడ్ చేసుకుని వాళ్ళైతే వచ్చారు. ఐఎమ్ నాట్ హియర్ టు రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఉన్నట్టే చెప్తా. రీసెంట్ గా నేను రియాలిటీ వీడియో అయితే చేసిన ఒక అమ్మాయితో, తను నా ఫ్రెండ్. అమ్మాయితోనే నేను వీడియో అయితే చేసిన. తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది. యూట్యూబ్ ఈజ్ అ ప్లాట్ఫామ్ వేర్ వి షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. మీరు అది తీసుకొని ఏదో పర్సనల్ గా హర్ట్ అవుదాము, అది అవుతుంది ఇది అవుతుంది అంటే అది అంతా మీ ఇష్టం. నేను ఫస్టే చెప్తా, ఇది మా ప్రెజెన్స్, ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ మేము షేర్ చేస్తున్నాం అంటే గానీ మీరు వచ్చి మీ లైఫ్ కూడా ఇలా అవుతుందని అట్లా కాదు. చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళ కిస్మత్, వాళ్ళకి లక్ లేకుంటే వాళ్ళు ఏం అవ్వరు. వాళ్ళు ట్రై అయితే చేస్తారు. ఇక్కడికి వచ్చిన అందరూ ఒక బెటర్మెంట్ కోసమే వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం లేవు అన్నప్పుడు, ఇక్కడ ఏం లేదన్నట్టే చెప్తాం కదా. ఇక్కడ మీ లైఫ్ ఎలా ఉన్నదో మీరు వచ్చిన తర్వాత మీరు తెలుసుకుంటారు. ఎవరిని రా బాబు అంటే నేను రియాలిటీ చెప్తా. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నాకు ఫ్రీడమ్ ఆఫ్ షేరింగ్ ఉన్నది. నేను ఇండియాలో ఉన్నా, నాకు అన్ని రైట్స్ ఉన్నాయి. నేను యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసుకోవడం, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, నా సైడ్ నుంచి నా ప్రెజెంటేషన్ అయితే నేను ఇస్తా. అది మీరు పర్సనల్ గా తీసుకొని నువ్వు చేయబట్టే మా పేరెంట్స్ ఆ వీడియోస్ చూసి నన్ను పంపిస్తలేరు, నువ్వు చేయబట్టే ఇప్పుడు నా అబ్రాడ్ ప్లాన్ మొత్తం అయిపోయింది, నాకు డ్రీమ్ ఉన్నది, నాకు అది ఉన్నది ఇది ఉన్నది అంటే నా మీద వేస్తే నీకు ఏం రాదు. నేను ఎవరికైనా చెప్తా. ఇప్పుడు నా వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేక్ యువర్ డిసిజన్ వైజ్లీ. నేను చెప్తా. ఇక్కడ చెప్పిన తర్వాత మీరు ఎలా తీసుకుంటారో అది మీ బట్టి ఉంటది. నా ప్రెజెంటేషన్ ఎలా ఉంటది, రియాలిటీ బేసిస్ మీద ఉంటది. నేను ఇక్కడ నా ఎక్స్పీరియన్సెస్ పాస్ట్ 3 years నుంచి ఇక్కడ ఉండి, ఐ బీన్ గ్రాడ్యుయేటెడ్, నేను PSW లో ఉన్నా. వాట్ ఐఎమ్ డూయింగ్ ఐ నో, వాట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఐ నో. స్టిల్ బ్యాంక్ లోన్ నేను కట్టుకుంటున్నా. నేను నా ప్రెజెన్స్ ఇక్కడ ఉన్నది, నా క్లారిటీ ఆఫ్ థాట్స్, నా క్లారిటీ ఆఫ్ మైండ్. నేను ఇండియాకి పోయిన తర్వాత కూడా ఏం చేస్తా, నాకు స్పాన్సర్షిప్ రావాలా వద్దా అని నేను ఏం చేస్తానో నాకు క్లారిటీ అయితే ఉన్నది. నేను ఎవరిని ఉద్దేశించి కానీ, ఏ కన్సల్టెన్సీ ఉద్దేశించి కానీ, ఏ యూనివర్సిటీని కిందికి చేయడం అంతా కానీ అయితే నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలే. రీసెంట్ గా నేను అప్లోడ్ చేసిన వీడియో యూనివర్సిటీస్ అని చేసింది స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్ స్టాటిస్టిక్స్ వల్లనే. నేను అదంతా గ్రాఫ్ చేసేసే నేను చెప్పిన. అది పట్టుకొని నాకు అదే యూనివర్సిటీలో ఎంఓఐ బేస్ మీద వస్తుందంటే నువ్వు రా. వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీస్ లో చదివి పెద్దగైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 1000 మంది ఉంటారు, 1000 మందికి 1000 మంది ఫస్ట్ ర్యాంకర్స్ అయితే రారు కదా. నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఫోకస్డ్ గా ఉండేటోళ్ళు ఏ చిన్న యూనివర్సిటీకి పోయినా కూడా దే విల్ గివ్ దర్ 100% అండ్ దే విల్ కమ్ ద బెస్ట్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ. నేను ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీని ప్రతిసారి ఆ వీడియోలు చెప్పే ముందు కూడా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్, స్టాటిస్టిక్స్, స్టూడెంట్ వెబ్సైట్లలో చూసిన అక్కడ ఎక్స్పీరియన్సెస్ చూసి నేను వీడియో చేస్తున్నా అని మరీ రిపీటింగ్ గా చెప్తున్నా అని చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీకు ఎందుకు అట్లా చెప్తా అంటే మీకు అర్థం అవ్వాలి, మీకు అర్థం కావాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదో మీకు అర్థం కావాలని నేను చెప్తా. నేను ఎవరిని ఉద్దేశించి కానీ, మీ లైఫ్స్ ని ఖరాబ్ చేసుకోవడానికి కానీ, మీరు నా గురించి, నా వల్ల మీరు ఏ ప్రాబ్లంలు పడాలి అని నేనైతే ఎప్పుడు ఎవరిని గైడ్ అయితే చేయలేం. నేను ఇక్కడ స్టూడెంట్ గా ఉండి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ, ఇంకా నా వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ టిల్ నౌ ఐఎమ్ కేమ్ హియర్.
నేను ఇప్పటిదాకా ఈడ ఉన్నా అంటే మీ సపోర్ట్ వల్ల. చాలా మంది నన్ను సపోర్ట్ చేసేట వాళ్ళు ఉన్నారు అండ్ చాలా మంది నన్ను హేట్ చేసేట వాళ్ళు కూడా ఉన్నారు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. వాళ్ళకి ఈ టాపిక్ మీదనే ఈ గొడవలు, ఈ కన్సల్టెన్సీ, ఈ దందా, ఈ బిజినెస్ ఇక్కడ వరకే ఇదంతా. నార్మల్లీ పర్సనల్ గా అయితే మాకు ఏం లేవు. అండ్ తను వచ్చేసి నాకు ఎట్లా అంటే ఆ యూనివర్సిటీకి మెయిల్ పెట్టడం, అన్ని ఇట్లా చేయడం, లీగల్ గా యాక్షన్ తీసుకుంటా, నేను పోలీస్ కేసెస్ పెడతా నీ మీద, అది ఎట్లా చెప్తావు, నా అబ్రాడ్ ప్లాన్ మొత్తం అయిపోయింది, నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నువ్వు చేయబట్టే నేను అబ్రాడ్ లో చదవలేకపోతున్నా, నా పేరెంట్స్ ని వీడియోస్ చూసేసి మొత్తం అయితే నన్ను ఇక్కడనే పెట్టేశారు, నేను అబ్రాడ్ నా గోల్, నా డ్రీమ్, నీ వీడియోస్ నువ్వు ఇలా చేయొద్దు, నీ ఛానల్ డిలీట్ చేయి, నీ వీడియోస్ అన్ని డౌన్ చేసేసే అని బెదిరిస్తున్నారు. ఎందుకు? నేను ఎవరిని రాంగ్ గైడ్ చేసిన? ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మీకు రాంగ్. బిజినెస్ చేసుకోవాలేమో నేను కూడా కన్సల్టెన్సీ దందా ఓపెన్ చేసుకొని అన్ని కన్సల్టెన్సీస్ తోని టైఅప్ అయ్యి, అన్ని యూనివర్సిటీస్ తోని టైఅప్ అయ్యి నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే గుంపుల గోవింద గొర్రెల మందల నేను కూడా ఒక గొర్రె అయితే మీకు అది అప్పుడు నచ్చుతుంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. రియాలిటీ కంటెంట్, రియలిస్టిక్ గా పెడదాం, కంటెంట్ రియాలిటీగా చెప్దాం, ఇక్కడ ఉన్నది చూపిద్దాం రా అని నేను ఉంటే ఇక్కడ అందరికి ప్రాబ్లం అవుతుంది. ఏంది? కన్సల్టెన్సీస్, యూనివర్సిటీస్ కి పర్సెప్షన్ ఆఫ్ వ్యూస్ వేరేటోళ్ళు ఎలా తీసుకుంటున్నారనే అది ప్రాబ్లం. నేను ఎవరికి రెస్పాన్సిబిలిటీ కాదు. నా వీడియోస్, నా కంటెంట్ మీకు నచ్చుతనే చూడండి, నచ్చకుంటే చూడకుండా అనే చెప్తున్నా. ప్రతి ఒళ్ళకి రిప్లై ఇవ్వడమే నా తప్పు, ప్రతి దానికి రెస్పాండ్ అవ్వడమే నా తప్పు. ఇట్లా జెన్యున్ గా ఉందాము, జెన్యున్ గా ఫేస్ చూపించి మనం లోకంలో నడుద్దాం అంటే వద్దు. కన్సల్టెంట్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ పెట్టాలి, అందరినీ నూకాలి, ఇక్కడ తీసుకొచ్చి సక్క నాకిపియాలి, అప్పుడు మీకు మంచిగా అవుతుంది. నేను ఎవరి డ్రీమ్స్ అయినా ఎవరి థాట్స్ కి రాంగ్ అంటలేను. మీరు నా కంటెంట్ చూసి రియాలిటీ బేసిస్ మీద ఉండి మీరు అవేర్నెస్ తెచ్చుకొని ఫర్దర్ గా మీరు ఏ తప్పులు చేయొద్దు అని దాని మీదనే నేను చెప్తా అంట. ఈ తప్పులు చేయొద్దు, ఇలా ఉన్నది సిచ్యువేషన్ అని. నేను ఒక్కనే యూట్యూబర్, నేను ఇన్ని యూట్యూబర్స్ ని చూసినా దే డోంట్ కేమ్ అండ్ స్పీక్ ద ట్రూత్ బికాస్ ఆఫ్ మేకింగ్ మనీ. కన్సల్టెన్సీస్ తోని టైఅప్ ఉండి ఎవ్రీ వన్ ఈస్ మేకింగ్ మనీ, ఎవ్రీ వన్ ఈస్ మేకింగ్ మనీ ఇన్ ద యూకే. ఎవ్రీ వన్స్ వాంట్ ప్రమోషన్, ఎవ్రీ వన్స్ వాంట్ మనీ, ఎవ్రీ వన్స్ వాంట్ యూనివర్సిటీ మనీ, ఎవ్రీథింగ్. ఇక్కడ మొత్తం ఒక కట్టుబాటుగా ఇక్కడ అందరు ఇట్లా కూర్చొని కలిసిమెలిసిగా పని చేసుకుంటున్నారు. నేను ఒక్కడనే డిఫరెంట్ ఎందుకురా అంటే నా కంటెంట్ రియాలిటీ మీద ఉంటది. రియాలిటీ కంటెంట్ ఇవ్వడమే ఇక్కడ పాపం, అంతే కదా. ఈ వీడియో అన్కట్ గా చెప్తున్నా అంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నా, ఒక వీడియో డౌన్ చేసిన ఎంతో మందికి హెల్ప్ అయ్యే వీడియో ఒక్కరు వచ్చి నాకు ఎక్కడ పడితే అక్కడ ట్యాగ్ చేసుకుంటా అండ్ చాలా మంది నా మీద ఫేక్ ఎలిగేషన్స్ వేసుకుంటా లీగల్ గా ప్రొసీడ్ అయ్యాము, మా డాడీ పోలీసు, అది ఇది అని చెప్పుకుంటూ వస్తాను. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పొద్దు ఎవరికి. సిచ్యువేషన్ బాగాలేదురా బాబు, యూకేకి చాలా మంది వచ్చి సఫర్ అవుతున్నారా, కన్సల్టెన్సీస్ వాళ్ళు మేకింగ్ మనీ రా, ఈ యూనివర్సిటీస్ వద్దురా, మంచి యూనివర్సిటీకి వెళ్ళండి రా, మంచిగా చదువుకోండి రా, మీకు ఫర్దర్ గా లైఫ్ ఉంటుంది రా అని చెప్పడమే రాంగ్. మీకు కూడా ఎలా అంటే కన్సల్టెన్సీ వాళ్ళతో టైఅప్ ఉండి నేను కూడా బిజినెస్ చేసేస్తే వరంగల్ షోను తోప్ తురుమని అంటారు, అంతే కదా. ఇవన్నీ ఫేస్ చేయాలంటే నాతో ఏడైతే చెప్పు, ఒక కామన్ మ్యాన్ గా, ఒక చిన్న యూట్యూబర్ గా ఇవన్నీ తీసుకుంటూ వస్తే నాకు ఉంటది మైండ్. నాకు అసలు బుర్ర పాడైతుంది, అసలు అన్నం తింటలేను నేను. ఇన్ని ఎలిగేషన్స్ రా బాబు. ఒక్క వీడియో రిలీజ్ చేస్తే దాన్ని వెనుక ఎంత మంది బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారో నాకు తెలుసు. ఒకళ్ళు వచ్చి అయితే నాకు నా దందా ఖరాబ్ చేస్తాను అంటాడు, ఒకడేమో నా మీద వీడియోస్ చేయక అంటాడు, ఒకడు అయితే ఉన్నది ఉన్నట్టు మీరు ఉండండి. మరి మీరు జెన్యున్ గా ఉన్నప్పుడు నేను అంతా క్లోజ్ చేసేసి కూర్చుంటా, నా ఛానల్ బంద్ చేసుకుంటా. మీరు జెన్యున్ గా ఉండండి, నేను సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని. బిజినెస్ కావాలి కదా, మీకు పైసలు కావాలి. Tier 2 వీసాలు అమ్ముకుంటారు పైసల కోసం. స్టూడెంట్ లైఫ్ ని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ కన్సల్టెన్సీస్ ఎట్లా అంటే స్టూడెంట్స్ కి గైడ్ ఇస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ పడేస్తారు, పడేసిన తర్వాత దే డోంట్ కేర్. వాళ్ళు ఆ కన్సల్టెన్సీస్ నమ్ముకొని వచ్చి చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది ఉన్నారు. నేను ఏ వీడియో చేసినా ఎవరి గురించి కాదు, ఇవన్నీ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇది నా రియాలిటీ ఎక్స్పీరియన్సెస్. నేను రియాలిటీగా ప్రెజెంట్ చేద్దామని నేను రియల్ గా ఉన్నా. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు ఇలానే మంచి కంటెంట్ ఇస్తా అని కోరుకుంటున్నా. అండ్ ఫర్దర్ గా నేను ఏ పైసలు చూసి కూడా ఆ సైడ్ మూవ్ అవ్వను. ఐ ప్రామిస్ దట్. నా వీడియోస్ ఇప్పటి వరకు నచ్చి నాకు లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళకి అంత థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకైతే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికే చూస్తుంటా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనైతే రియాలిటీ బేసిస్ మీద అయితే వీడియో చేస్తున్నా, నాట్ టు హర్ట్ ఎనీ వన్. ఇఫ్ ఐ హర్ట్ ఎనీ వన్, ఐఎమ్ రియల్లీ సారీ అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు వాట్ ఎవర్ ఐ మేడ్.
నేనైతే ఎవరి గురించి అది కాదు, ఏ కన్సల్టెన్సీ గురించి కాదు, ఏ యూనివర్సిటీ గురించి కాదు, ఎవరి గురించి అయితే కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నా. ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నీ ఉన్నాయి. మనం మీరు రాంగ్ గా తీసుకొని అది నా గురించి, అది నా పేరెంట్స్ కి రాంగ్ అయింది అది ఇది అంటే నేను ఏం చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. సారీ ఫర్ ఎనీథింగ్ వాట్ హ్యాపెన్. నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తా. మీరు నచ్చితే చూడండి, లేకుంటే లేదు. నా రియాలిటీ వీడియోస్ ఇలానే ఉంటాయి. ఓకేనా? ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. చలో మరి, అర్షితన్ బాయ్.